బాబు మకి నువ్వు అట్ట పోయింది కొంచెం రానా నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా గత సంవత్సర క్రితమే కూడా పార్టీ అభిమానులు నందమూరి అభిమానులు అందరూ కూడా ఆనాడు నన్ను ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి విన్నవించడం జరిగింది, ఆ కోరిక నిన్న జరిగిన ప్రకటనలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఎన్నుకోవడం, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఒకసారి చూస్తే యువగలం పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో లోకేష్ గారు అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్లడమే కాకుండా ఆ కమిటీలో కూడా ఇప్పుడు వేసిన కమిటీలో కూడా అగ్రభాగం వెనుకబడిన వర్గాలకి కేటాయించడం, మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సీనియర్లకు కూడా సముచితమైన గౌరవం ఇవ్వడం, అదే సందర్భంలో ఎక్కడైతే అవసరానికి అనుగుణంగా కూడా ఈరోజు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక దృక్పథంతో యువతను కూడా అనేక ప్రాంతాల్లో కూడా వాళ్ళందరికీ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు తీసుకెళ్లారో, ఈరోజు అటు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, అటు ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగించి పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా ఇప్పటికే చేశారు. పార్టీ కార్యకర్తలకు ఏదైతే దీనికి సంబంధించిన ఆపదలు ఆదుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇన్సూరెన్స్ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టిన చరిత్ర ఒక నారా లోకేష్ గారికే దక్కుతుంది. ఈ విధంగా ఈరోజు మా అందరికి కూడా నారా లోకేష్ గారు మరి ఒక దీంట్లోకి ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రావడాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఆయనకి తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. యువనేత, యువత ఆశాజ్యోతి, ఈ రాష్ట్ర భవిష్యత్తు నారా లోకేష్ గారు నిన్ననే గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కార్యకర్తల నాయకుల కోరిక మేరకు పార్టీని నడపగలిగిన సామర్థ్యం, సమర్థత నారా లోకేష్ గారికి ఉంది. దాన్ని గుర్తించి కార్యకర్తల కోరిక మేరకు జాతీయ తెలుగుదేశం పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, యావత్ తెలుగు జాతి మొత్తం 3.0 స్టార్ట్ అయిందనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఇటు తెలంగాణలో కూడా నారా లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసినాక తెలంగాణలో కూడా పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం కూడా కార్యకర్తల్లో మళ్ళీ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు గారు సమర్థవంతంగా పార్టీని నడపడమే కాదు, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అనేక సంక్షోభాలను ఎదుర్కొని సంక్షేమం అందించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితిలో సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చినా, అనేక ఇబ్బందులు వచ్చినా, ఇందిరాగాంధీ కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ ఇబ్బంది పెట్టాలని చూశారు. ఈ పార్టీనే లేకుండా చేస్తామన్నారు, చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేస్తామన్నారు, లోకేష్ని లేకుండా చేస్తామన్నారు. కానీ ఈరోజు చూస్తే వాళ్ళే లేకుండా పోయారు. చంద్రబాబు గారి నేతృత్వంలో ఏ విధంగా సమర్థవంతంగా పార్టీ నడిచిందో లోకేష్ గారి నేతృత్వంలో కూడా అంతకు మించి సమర్థవంతంగా ముందుకు వెళ్తుందని కార్యకర్తల నమ్మకం. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కార్యకర్తగా మొదలైంది ఆయన ప్రస్థానం. ఆ రోజే ఒక కార్యకర్తగా ఆ రోజు ఒక ప్రవేశపెట్టారు. కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలు తీసుకొని కార్యకర్తగా నాయకత్వం వహించి పార్టీని అధికారంలో తీసుకొని రావడం కోసం యువగలం పాదయాత్ర చేసి కార్యకర్తలనే కాదు ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొని వచ్చారు. అందుకే తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకొక 40 సంవత్సరాలు సమర్థవంతంగా ముందుకెళ్తుందని మేమందరం కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.